హే గాయస్ వెల్కమ్ టు మిస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఈరోజు ప్రపోజల్ డే అంట. హీరోయిన్ చేసిన ప్రపోజల్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ఇట్ అవుట్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని మీరు బాగా లవ్ చేయండి, వాళ్ళ నుండి అందుకోండి, అండ్ మీకు నచ్చిన బెస్ట్ పర్సన్ మీకు దొరుకుతారు అని అనుకుంటూ సుత్తులేక ఇకొద్దు. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆనంద్ నా చైల్డ్హుడ్లో చూసిన వన్ ఆఫ్ బెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఆఫ్ కోర్స్ లిస్ట్లో చాలా ఉన్నాయి, అవి ఆర్ ఫ్యూ. స్టోరీని క్యారెక్టర్స్ని ఫుల్గా లవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న మనకి ఆనంద్ వెళ్ళిపోగానే ఆ బీజిఎం సూపర్బ్. సేమ్ హీరోయిన్లా మనము బాధపడతాం. అక్కడ నువ్వేనా సాంగ్ మై మోస్ట్ అండ్ మేబీ సాంగ్స్ అన్నీ ఇష్టం ఇందులో, బట్ డెఫినెట్లీ నా ఫేవరెట్ నువ్వేనా. అద్భుతంగా ఉంటుంది. శ్రేయ ఘోషల్ గారి వాయిస్ ఆ సాంగ్కి ఇంకొంత మ్యాజిక్ యాడ్ చేస్తుంది. హార్ట్ బ్రేక్ కూడా స్వీట్ విరహ అంటారు కదా. తర్వాత ఆనంద్ ఫెస్టివల్కి వచ్చాక రూప చెప్పలేకపోయినా ఇబ్బంది పడుతుంది. అలా మొత్తం వల్నరబుల్గా అయ్యి చెప్పడానికే ఆనంద్ రెస్పాన్స్ ఇవ్వకపోయినా చెప్పేస్తుంది. తను ఆ వీక్ స్టేట్ని ఓవర్కమ్ చేసి, బికాజ్ ఆనంద్ తనకి మోస్ట్ ఇంపార్టెంట్. అసలు తనకి తన ఫ్యామిలీ తర్వాత లవ్ చేసింది రూప ఆనందే. ఆ మాటలు ఎప్పుడైతే బయటపడ్డాయో ఇక కాన్ఫిడెంట్గా ప్రపోజ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో అన్నప్పుడు తల దించుకొని ఉండగానే ఆ మ్యూజిక్తో పాటు మనకి ఒక స్మిర్క్, ఒక నవ్వు అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బెస్ట్ అండ్ ఒరిజినల్ ప్రపోజల్. సఖి. ఓకే, ఇది డైరెక్ట్ తెలుగు మూవీ కాకపోయినా మనం ప్రేమించి మనలో కలిపేసుకున్న బెస్ట్ మూవీలో ఇది. మాధవన్ అండ్ శాలిని ఈ మూవీ ఎంతోమందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, ఇంక్లూడింగ్ నాది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అబ్బా ఇంకొకరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్స్లో మనం ప్రేమించేంత బాగుంటాయి ఆ క్యారెక్టర్స్, మూవీ, సాంగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ అందరూ చెప్పుకునేది ప్రపోజల్ అంటే మ్యాడీ మాధవన్ గారి క్యారెక్టర్ది కార్తిక్ చేసే ప్రపోజల్ చాలా యూనిక్గా ఉంటుంది అప్పుడు ఇప్పటికీ కూడా. అదొకటే కాదు, శాంతి శక్తి చేసే ప్రపోజల్ అయితే ది బెస్ట్, దానికి మించింది లేదు. February 14 ఒక వీడియోలో డీటెయిల్గా రాబోతుంది ఈ సీన్స్, సో ఇప్పుడే చెప్పట్లేదు. బట్ క్లాసిక్ ఈ మూవీలో ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ క్లాసిక్. స్వర్ణకమలం. స్టార్టింగ్ నుండి మీనాక్షి గారు అంటే ప్రత్యేక అభిమానమో ప్రేమో తెలీదు, బట్ గౌరవం ఇష్టం అయితే ఉన్నాయి చంద్రానికి. తనకి ఉన్న ఆర్ట్ టాలెంట్ మీద ఎలా అయినా మీనాక్షి గౌరవం కలిగించి వాటి మీద తనని కెరియర్లో తను ఎక్కడ ఎదగనంత అత్యున్నత స్థాయికి తీసుకురావాలి అని చంద్రం థాట్. అక్కడే సూపర్ గ్రీన్ ఫ్లాగ్ ఫారెస్ట్ ఏదో ఒకటి. లాస్ట్లో చంద్రం ఫీలింగ్స్ ఉన్న లెటర్ చదివాక ఇక శాశ్వతంగా దూరం అయిపోతానేమో అన్న థాట్తో రియలైజ్ అయ్యి సెకండ్ కూడా లేట్ చేయకుండా పరుగున వెళ్ళిపోతుంది కదా మీనాక్షి అక్కడికి, చంద్రన్ దగ్గరికి. ఎమోషనల్ సీన్ ఇది కూడా. చంద్రాన్ని రీచ్ అయ్యాక స్వీట్ మ్యూజిక్, భానుప్రియ గారి కళ్ళతో భావాలు పలికిస్తూ ఉండే ఆ సీన్ ఒక మధురానుభూతి, భలే ఉంటుంది. ప్రియురాలు పిలిచింది, ఇది కూడా తెలుగు ఫిల్మ్ కాదు, బట్ బెస్ట్ వన్ డెఫినెట్లీ. టబు అండ్ అజిత్, మనోహర్ అండ్ సౌమ్య వాళ్ళ లవ్ స్టోరీ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ జర్నీ. ఇక్కడ స్టార్టింగ్ హీరోయిన్కి లవ్ ప్రపోజల్ చేస్తుంది. అది క్యూట్, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. అందులో మ్యారేజ్ ప్రపోజల్ జస్ట్ బీజిఎం అండ్ ఎక్స్ప్రెషన్స్తో అయితే అసలు ఫంటాస్టిక్. February 14 వీడియోలో ఇది కూడా రాబోతుంది, సో డీటెయిల్గా చూద్దురు మనం. ఈ మూవీలో 2 సీన్స్ బాగుంటాయి. అప్పట్లో బాగా మేబీ నాగేశ్వరరావు అండ్ నచ్చింది మేబీ కృష్ణాది, అంటే సమంత అండ్ నాగ చైతన్య. బట్ ఇప్పుడు ఒక్కసారి చూస్తే నాగేశ్వర్ అండ్ అంజలి అప్పుడు కూడా ఫేవరెటే. అలా వాళ్ళిద్దరి చేతులతో కంబైన్గా దిష్టి తీయడం, అంజలికి ఆ జన్మలో ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు అనుకున్న రామలక్ష్మికి ఈ జన్మలో ఇలా ఇవ్వు అంటే ఐ లవ్ యూ అని వినిపించడం ఇంకా బాగుంటుంది. స్వీట్గా ఉంటుంది ఈ సీన్. అండ్ కపుల్ మళ్ళీ సేమ్ ఆ జన్మలోనే వెనక్కి పడటం, అండ్ చైతన్యతో పాటు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ, అంటే నాగేశ్వరరావు గారితో పాటు. నెక్స్ట్ ఇక్కడ మన నాగార్జున కృష్ణ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం బాధతో, ఆ సీన్లో మనం కూడా కృష్ణలా ఎమోషనల్ అయిపోతాం. లాస్ట్లో ఇంకా అంతా అయిపోయింది అన్నట్టు తన మీసం తీసేయబోతున్న ఆ క్షణాన అది ఆపేసి కృష్ణ కిస్ చేస్తుంది రాధాని. సో డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ కిస్, అది సూపర్ సీన్. అలా మొదలైంది. ఈ లిస్ట్లో మూవీస్ అన్నీ చూసి చాలా ఇయర్స్ అయింది చూడాలి, అంటే మోస్ట్లీ. ఈ సీన్ భలే ఉంటుంది కామెడీగా. డానే తీసుకురావడం కలపాలి అని,
నేను మీ అన్నయ్యనమ్మా అని ఎమోషనల్ అవ్వడం. తర్వాత మన నిత్య మేడం గన్ తీసుకొని ఇద్దరిని టార్చర్ చేయడం, ఫస్ట్ టైం సెకండ్ టైం డైలాగ్స్ తప్పు జరిగిపోయి లాస్ట్లో చటిగారి సీన్, మొత్తం కామెడీ సీన్. నో కామెడీ క్యూట్ లవ్ సీన్. డెఫినెట్లీ ఒక మంచి స్వీట్ ప్రపోజల్, బెస్ట్ సీన్ ఇది. ముత్యమంత ముద్దు ఈ మూవీ అండ్ అనుదీప్ క్యారెక్టర్ డిఫరెంట్. మూవీ అండ్ అనుదీప్ క్యారెక్టర్ లవ్ అంటే అది ఎప్పటికీ నోవెల్ ఆర్ మూవీ చూడడం వల్ల అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ప్రపోజల్ సీన్ ఇంకా బాగుంటుంది. ఇంకా ప్రేమకు అర్థం ఈ మూవీ ప్రేమ పవర్ని చూపించేది, సూసైడల్కి సంబంధించిన థాట్ తప్ప ఇదే ప్రేమ, అసలైన ప్రేమ. కలర్ ఫోటో ఈ మూవీ చూసి ఒక 10 రోజులు ఇచ్చే ధైర్యం లేక చూడలేదు. సో ఇదే కాదు, సాటర్నింగ్ మూవీ ఏది చూడను, పొరపాటుని తెలియక చూశానో జన్మలో రెండోసారి దాన్ని జోలికి పోను. బట్ మూవీలో సాంగ్స్ చాలాసార్లు విన్నా, సీన్స్ కొన్ని చూశాను. అందులో ఈ ప్రపోజల్ సీన్, ఆ క్యారెక్టర్స్ చాలా గొప్పగా, క్యారెక్టర్స్ గొప్ప, సినిమా తీసిన విధానం గొప్పది. ప్రపోజల్ సీన్ బాగుంటుంది. సుహాస్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంటుంది. అతడు నార్మల్గానే నందగోపాల్కి గిల్ట్తో వచ్చాడు ఆ ఇంటికి నిజం చెప్పడానికి. బట్ అక్కడ అందరినీ ఆ సిచ్యువేషన్స్ని చూశాక చెప్పలేకపోయాడు. సో ఇంకా పూరి మీద ఫీలింగ్స్ ఉన్నా ఇంకేం చెప్పగలుగుతాడు. బట్ ఆ చెప్పే సీన్ వచ్చినప్పుడు మాత్రం బాగుంటుంది. అందుకే అన్నారు కమ్యూనికేషన్, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ అనేవి ఏ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్ ఎవరైనా కమ్యూనికేషన్, ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్ వర్డ్స్ అవి ఇవి ఇంపార్టెంట్ అని చూసి నేర్చుకోండి. ఏమై చేసావే అందరూ కార్తిక్ సీన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసి ప్రపోజల్ గురించి చెప్పుకుంటూ ఉంటారు, కానీ నా జెస్సీ ప్రపోజల్ ఇంకా బాగుంటుంది. మొత్తం అప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం తన ఫీలింగ్స్ని, ఆ అట్మాస్ఫియర్, జెస్సీ శారీ, గార్డెన్లో కూర్చునే సీన్ అన్నీ బాగుంటాయి. కార్తిక్ ఆ మాటలు వినగానే ఫీల్ అయ్యే ఆ సీన్ చాలా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ ఉంటే బాగుంటుంది. ఎనీవే ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్ గురించి అయితే చెప్పే పనే లేదు, సింప్లీ స్వీట్. సో ఇది గాయస్ ఈరోజు ప్రపోజల్ డేకి సంబంధించిన కొన్ని బెస్ట్ ప్రపోజల్స్, టాప్ 10 no టాప్ 10. So subscribe for more. See you all soon. Signing off. Thank you.